హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి ప్రపంచం. ముందు వీడియోలో లలితా సహస్రనామాలు 28 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఇందులో మిగిలిన శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా చెప్పే ముందు అందరికీ థ్యాంక్ యూ. నా లలితా సహస్రనామాలు వాటి అర్థాలు చూసి వాటికి లైక్స్ చేస్తున్న వాళ్ళకి, కమెంట్లు పెడుతున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇప్పుడు శ్లోకం నెంబర్ 29 చూద్దాం. బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగపతోషుత. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటే బండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమునకు సంతసించినది. మంత్రిణ్యంబ విరచిత విషంగవధతోషిత అంటే మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగవధను విని సంతసించినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 30 చూద్దాం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. దాని అర్థం తెలుసుకుందాం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని కలది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 31 చూద్దాం. మహాగణేశ నిర్భన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. మహాగణేశ నిర్భన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటే మహాగణపతిని చేత నశింపబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించినది. బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అంటే రాక్షసరాజైన బండాసురుని చేత ప్రయోగింపబడిన శస్త్రమునకు విరుగుడు అస్త్రములను కురిపించినది. శ్లోకం నెంబర్ 32 చూద్దాం. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అంటే కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే చేతి వ్రేళ్ల గోళ్ల నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారముల గలది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అంటే మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్ని చేత నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము కలది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 33 చూద్దాం. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాద్రి దేవ సంస్థుత వైభవ. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక అంటే కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా భండాసురుని దహించి అతను పాలించే శూన్యక నగరము యొక్క పేరు సార్థకం చేసినది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాద్రి దేవ సంస్థుత వైభవ అంటే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవము గలది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 34 చూద్దాం. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూపాముఖ పంకజ. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అంటే శివుని యొక్క 3వ కంటిని నిశ్శేషంగా దహింపబడిన మన్మధునికి సంజీవని వంటి మందు వలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించినది. శ్రీమద్ భాగవకూటైక స్వరూపముఖ పంకజ అంటే మంగళకరమైన లేదా మహిమాన్వితమైన పంచదశి మంత్రమును వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయమునే ముఖ్యమైన స్వరూపముగా గల పద్మము వంటి ముఖము కలది. ఇప్పుడు శ్లోకం నంబర్ 35 చూద్దాం. కంఠాదహకటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదోభాగదారిణి. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. కంఠాదహకటి పర్యంత కట్యదోభాగ రూపిణి అంటే కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరము లేదా దేహమును పంచదశి యంత్రములలోని మధ్యకూట స్వరూపము గలది. శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణి అంటే పంచదశి మంత్రములోని శక్తి కూటముతో సామ్యమునకు పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశము ధరించినది. ఇప్పుడు శ్లోకం నంబర్ 36 చూద్దాం. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. మూల మంత్రాత్మిక మూల మంత్రమును అనగా పంచాదక్షరి మంత్రమును ఆత్మస్వరూపముగా గలది. మూల కూట త్రయకళేబర మూల యంత్రము యొక్క కూటత్రయమును తన శరీరము గలది. కులామృతైక రసిక
కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలిది. కుల సంకేత పాలిని. కుల సంబంధమైన ఏర్పాటునకు పాలించినది. ఇప్పుడు శ్లోకం నంబర్ 37 చూద్దాం. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. కులాంగన కుల సంబంధమైన స్త్రీ. కులాంతస్థ బాహ్యమును శ్రీచక్ర కూర్చున చేయు విధానమును కౌలము లేదా కులాచారము అంటారు. కులము యొక్క మధ్యములో స్థితమై ఉన్న పరమేశ్వరి. కౌలిని కులదేవతల రూపములో ఆరాధింపబడినది. కులయోగిని కుండలిని యోగ దేవతా స్వరూపిణి. అకుల స్వరూపాలు అనగా కులమార్గం అనగా షట్చక్రములు ఉన్న దారి. అటుపైన సహస్రార చక్రమును ఆకులం అంటారు. శివుని చేత సృష్టించబడినది కాబట్టి కులము లేనిది అని మరొక తాత్పర్యం. సమయాంతస్థ సమయాచారమునగా మానస పూజ లేదా అంతర్గత ఉపాసన. సమయాచారములను పురశ్చరణ హోమ జప బ్రహ్మ పూజ విధి విధానమును వర్తించిన మహాదేవి సమయాచార అంతర్విని. సమయాచార తత్పర సమయాచారములో ఆసక్తి కలది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ శ్లోకం నెంబర్ 37 వరకు తెలుసుకున్నాం. మిగిలిన శ్లోకాలు నా మిగిలిన వీడియోస్లో తెలుసుకుందాం. మీ అందరికీ నా శ్లోకాలు నేను చెప్పే విధానం నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.